విశాఖ జిల్లా గాజువాక పారిశ్రామిక ప్రాంతం వడ్లపూడి వంతెన మీద లారీ అదుపు తప్పి కిందకు పడిపోయింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్ల లారీ అదుపు తప్పి వంతెన స్తంభాలను ఢీకొట్టి కిందకు పడిందని కూర్మన్నపాలెం ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగలేదని, డ్రైవర్కి స్వల్ప గాయాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న దువ్వాడ చాలామంది ఈ కరోనా సమయంలో తాగి డ్రైవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే ఈ డ్రంక్ టచ్ చేయటం లేదని చెప్పి చాలామంది తాగి డ్రైవ్ చేయడం వల్ల చాలా ప్రమాదాలు గురవుతున్నారు. మేము చాలా అబ్జర్వ్ చేస్తున్నాం. ఎక్కడ జరిగినా సెల్ఫ్ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. అంతేకాకుండా చాలామంది డ్రింక్ తాగి ఇలాగా యాక్సిడెంట్లు గురి చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ కోవిడ్ని ఆసరాగా చూసి తాగి డ్రైవ్ చేయకండి. మీ ప్రాణంగా పెట్టుకోకండి. చాలామంది మీ ప్రాణాలు మీ ఫ్యామిలీకి చాలా విలువైనవి. అంతేకాకుండా ఎదురొచ్చే వాళ్ళు చాలా ఫ్యామిలీతో అతను ఆశపడి ఉంటారు. ఆ ఫ్యామిలీకి కూడా మీరు కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేసి ఎదుటివారి ప్రాణాలకి హాని కలగకుండా సేఫ్ డ్రైవ్ చేస్తారని ఈ విశాఖ సిటీ ట్రాఫిక్ తరఫున మేము ఈ పత్రికా విలేకరులకి మీకు మీడియా ఎలక్ట్రిక్ మీడియా సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఓకే, AP37X4248 అనే ఒక ట్యాంకరు టువర్డ్స్ వడ్లపూడి టు శ్రీనగర్ వెళ్ళేటప్పుడు పడిపోయిందని చెప్పేసి మాకు సమాచారం. వెంటనే నేను మా యొక్క సిబ్బంది రావడం జరిగింది. వెంటనే చూడగా ఈ ట్యాంకర్ కింద పడిపోయి ఉంది. అప్పటికే ఇంజిన్ ఇంకా ఆఫ్ కాలేదు. డ్రైవర్ అయితే దూసిపోయడం జరిగింది. డ్రైవర్ పేరు అయితే నాగరాజు అని చెప్పుకొచ్చారు. వాహన నెంబర్ అడిగితే వాహన నెంబర్ చెప్తే వాహన నెంబర్ హరీష్ గారు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు గాజువాకలు చెప్పారు. అతను కూడా రప్పించాము. విరామం చూస్తే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందని మేము అబ్జర్వ్ చేస్తే అతను బాగా డ్రంకన్ కండిషన్ ఉన్నది, ప్లస్ వయసు పైబడి ఉన్నది. కాబట్టి ఈ యాక్సిడెంట్ అతను త్రాగి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ జరిగిందని ప్రథమంగా నిర్ధారించడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. కాబట్టి దీని మీద మరొకసారి ఈ విషయం లాండాడికి ఇన్ఫార్మ్ చేశాము. లక్ష్మీనాథన్ కూడా వాళ్ళకి స్టాఫ్ పంపించారు. వాళ్ళు కూడా వచ్చి ఆ యొక్క డ్రైవర్ని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. డ్రైవర్ వాహనర్ వచ్చి వాహనర్ వెరిఫై చేసుకున్నారు. రేపు మార్నింగ్ ఎప్పుడో ఆ వెహికల్ రిమూవ్ చేస్తారని చెప్పడం జరిగింది.